మీ బేబీస్ కూడా పదే పదే నోట్లో చేతులు పెట్టుకుంటున్నారని కంగారు పడుతున్నారా? అసలు ఇట్లా నోట్లో చేతులు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్నేహారెడ్డి, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్ ఫ్రమ్ తాడేపల్లిగూడెం. చేతులు నోట్లో పెట్టుకుంటాం అనే దాన్ని మౌతింగ్ అంటాం. ఈ మౌతింగ్ అనేది ఏ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్, అంటే ఇది కామన్ విషయమే. ఇది యూజువల్ గా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే అరౌండ్ 3 months ఆఫ్ ఏజ్ లో స్టార్ట్ అవుతుంది. 6 to 9 months ఆఫ్ ఏజ్ లో బాగా ఎక్కువ అవుతుంది అండ్ అరౌండ్ 1 to 1.5 year ఆఫ్ ఏజ్ వచ్చేసరికి తగ్గిపోతుంది. దీంట్లో డిసడ్వాంటేజెస్ కంటే అడ్వాంటేజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ థింగ్, హ్యాండ్ మౌత్ కోఆర్డినేషన్. అంటే రేపు పొద్దున మన పిల్లలు తినాలంటే ఇట్లా హ్యాండ్ తో తినాలి కదా, సో ఈ మౌతింగ్ వల్ల ఆ హ్యాండ్ మౌత్ కోఆర్డినేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సెకండ్ థింగ్, సెల్ఫ్ సూతనింగ్. అంటే టీతింగ్ వచ్చిన టైంలో గానీ, వాళ్ళు బాగా కొంచెం యాంగ్జైటీగా ఉన్నప్పుడు గానీ ఇట్లా చూ చేసుకోవటం వల్ల సెల్ఫ్ సూతనింగ్ లాగా ఉంటుంది. థర్డ్ థింగ్, జా మజిల్ డెవలప్మెంట్. ఇట్లా అస్తమానం చూ చేయటం వల్ల ఈ మజిల్ అనేది బాగా డెవలప్ అవుతుంది. దాని వల్ల ఫ్యూచర్ లో వాళ్ళు చూ చేయటం గానీ, స్వాలో చేయటం గానీ, స్పీచ్ మాట్లాడేటప్పుడు గానీ ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఫోర్త్ వన్, సెన్సరీ స్టిమ్యులేషన్. అంటే ఇట్లా హ్యాండ్స్ తో ఎక్స్ప్లోర్ చేయటం వల్ల డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ని టచ్ చేసినప్పుడు వాటి టెక్స్చర్ ఎలా ఉంది, వాటి షేప్స్ ఎలా ఉన్నాయి, నోట్లో పెట్టుకున్నప్పుడు టేస్ట్ ఎలా ఉంది అనేది వస్తుంది. ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఇమ్యూనిటీ. అంటే ఇవాళ ఇలా మౌతింగ్ ఉండటం వల్ల డిఫరెంట్ ఐటమ్స్ అనేవి నోట్లో పెట్టుకున్నప్పుడు డిఫరెంట్ జర్మ్స్ అనేవి నోట్లోకి వెళ్తాయి. సో దాని వల్ల ఆటోమేటిక్ గా నేచురల్ ఇమ్యూనిటీ అనేది వస్తుంది. అలా వస్తుంది కదా అని మట్టిలో పెట్టడం, పిచ్చి వాటిని నోట్లో పెట్టుకోవటం లాంటివి చేస్తే కనుక మోషన్స్ అవటం, సెకండరీ ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తాయి. సో వాళ్ళు ఫ్రీక్వెంట్ గా పెట్టుకునే టాయ్స్ అన్నిటిని కొంచెం క్లీన్ గా ఉంచుకుని మెయింటైన్ చేయగలిగితే కనుక ఈ మౌతింగ్ అనేది నేచురల్ ఇమ్యూనిటీకి హెల్ప్ అవుతుంది. ఈ మౌతింగ్ గురించి ఎక్కువ కంగారు పడకండి, అది బేబీకి మంచి చేస్తుంది కానీ హాని చేయదు. హోప్ దిస్ ఈస్ హెల్ప్ఫుల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ రిగార్డింగ్ కిడ్స్ హెల్త్.